హై వ్యూవర్స్, వాడిని చూసి చావు కూడా భయపడిందిరా, వాడిని చూసి భయానికే భయమేసిందిరా అని ఎప్పుడంటారండి? అవతల ఉన్నటువంటి వాడు వీరుడైతే, సూర్యుడైతే అండ్ అసలు ఇంకా వాడి ధైర్యం ఉంది, అసలు ఎవరో తట్టుకోలేరా అంటే. దెన్ మృత్యువు కూడా తలదించుకుందిరా, అటువంటి చావురా అదేనంటే. అంత ఘోరంగా అక్కడ హింస పెట్టారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. శంభాజీ మహారాజ్ 9 సంవత్సరాల పాటు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ పరంపరించిన తర్వాత ఆయన ప్లేస్లోకి వచ్చాడు ఆయన కొడుకు శంభాజీ మహారాజ్. 9 సంవత్సరాల పాటు పరిపాలించాడు. కానీ సంగమేశ్వర్ దగ్గర మన దేశంలో అతి పెద్ద దౌర్భాగ్యం ఇదే. మన వాళ్ళే అవతల వారి విసిరే కాసులకు కక్కుర్తిపడి మన వారిని అప్పచెప్తారు. ముస్లిం పాలకుల విషయంలో కానీ, క్రైస్తవ పాలకుల విషయంలో కానీ, ఇక వలస పాలకులు ఎవరైనా కానీ మన దేశం అతిపెద్ద దౌర్భాగ్యం అది. సో శంభాజీ మహారాజుకి సంబంధించి ఆయన వీరోచితంగా పోరాడుతూ ఉంటే ఔరంగజేబు ఛత్రపతి శివాజీ వల్ల నానా రకాలుగా ఇబ్బందులు పడి చుక్కలు కనపడితే ఇక శివాజీ చనిపోయి ఇక నాదే రాజ్యం అనుకుంటూ ఉంటే శంభాజీ మహారాజ్ సస్య మేర మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి అలా నిలబడ్డాడు. ఇక మామూలుగా పట్టుకోలేమని చెప్పి తెలిసిందే కదా, ఇక కొంతమంది కుయుక్తుల ద్వారా, కొంతమంది యొక్క అత్యాస ద్వారా, వాళ్ళ స్వార్థం వల్ల ఈయన మిత్రుల్ని పట్టుకున్నారు. ఇక తీసుకెళ్ళి ఎంత ఘోరంగా అంటే తీసుకెళ్ళిన రోజే ఆయన కనుగుడ్లు వేడివేడి ఇనుప రాడ్లతో కాల్చేసి నాలక కోసేసి 15 రోజుల పాటు హింసించి ఆ భీమానది ఒడ్డున ఆయన శిరస్సును ఖండించి, తలను ఖండించి, బాడీని ముక్కలు ముక్కలు చేసి ఆ పక్కన నదిలో పడేస్తే శంభాజీ మహారాజు యొక్క అనుచరులు అందులో కొన్ని పార్ట్స్ తీసుకొచ్చి ఇక అంత్యక్రియలు నిర్వహించారు. చావా సినిమాలో ఆనాడు ఔరంగజేబ్ ఏ రకంగా శంభాజీ మహారాజుని వేధించాడు అనేది యాడ్స్గా చూపించాల, కొంతవరకు చూపించాడు. ఆ కొంతవరకు చూపించింది చూసే ఆ సినిమా చూస్తున్న వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునే, కన్నీళ్ళు అంటే అసలు బాధపడిన వాళ్ళంటూ లేరు. ఇంత ఘోరంగా ఆనాడు ఉన్నటువంటి ముస్లిం పాలకులు మన హిందూ పాలకులను హింసించారు. ఔరంగజేబు అనేవాడు ఇంత నీచుడా, నికృష్టుడా అని అనుకుంటారు. నిజంగా హిస్టరీ మొత్తం తిరిగేస్తే ఔరంగజేబు లాంటి నరరూప రాక్షసుడు, మత పిచ్చున్నటువంటి వాడు ప్రపంచంలో ఎవరు ఉంటాడు. అంత ఘోరమైనటువంటి వాడు. వాడు ఎంత మత పిచ్చి అంటే మన శంభాజీ మహారాజుని తీసుకెళ్లిన తర్వాత 3 ఆఫర్లు ఇచ్చాడు. 1, మీ మరాఠా కోటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొఘలుల వశం చేయండి. 2, మీ మరాఠా దగ్గర ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, నిధి రహస్యాలు మొత్తం మాకు చెప్పండి. 3, నువ్వు ముస్లిం మతం పుచ్చుకోవాలి. ఇది జనరల్గా చెప్పేది. అయితే దానికి శంభాజీ మహారాజ్ ఈ రిటర్న్ రిప్లై ఏమి ఇచ్చాడు ఏంటి అన్నప్పుడు, నేను బ్రతికినంతకాలం హిందూగానే బ్రతుకుతా, నువ్వు చెప్పిన ఏ కండిషన్స్ ఒప్పుకోను అన్నట్టుగా చెప్పాడని చెప్పేసి ఒకరు చెప్తారు. ఈ చరిత్ర కూడా ఎలా ఉంటుంది? ముస్లిం పాలకుల దగ్గర ఉండేవాళ్ళు రచించినటువంటి చరిత్ర ఒకటి, మన దేశంలోకి వచ్చి విభజన చేసి పాలించినటువంటి ఈ క్రైస్తవుల చరిత్ర ఒకటి, ఒరిజినల్ చరిత్రటువంటి మన వల్ల రాసిందేమో కాంగ్రెస్ పరిపాలించింది కదా, దానివల్ల మరుగుడు పడేలా చేసింది. సో అయినా కానీ ఏం చెప్తారు, ఆ ముస్లిం పాలకులు ఏం చెప్పారు వాళ్ళ దగ్గర చరిత్రకారులు? శంభాజీ మహారాజ్ ఔరంగజేబు పెట్టినటువంటి ఆఫర్ అని కాదని ఎక్స్ట్రాగా ఏం వాగాడు అని వాళ్ళు చెప్పారంటే, ఔరంగజేబు ఒక కూతురు ఉండేది, చాలా అందంగా ఉంటుంది. నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి ఇచ్చేస్తాను అన్నా సరే నేను మతం మారనరా అని గట్టిగా చెప్పాడు. దాంతో ఔరంగజేబు తట్టుకోలేక, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు తట్టుకోలేక అప్పుడు ఈ శంభాజీ మహారాజుని చంపారని చెప్పేసి అంటారు. బట్ ఆడవారి జోలికి వెళ్ళే రకం కాదండి ఛత్రపతి శివాజీ గాని ఆయన కుమారులు గాని. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటిది, ఈరోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఓచకోతకు వస్తుంది చావా సినిమా.
విక్కీ కౌశల్ రుద్రతాండవం నట విశ్వరూపం. లక్కీ హీరోయిన్గా రష్మికకి పేరు వచ్చేసింది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 1 రీసెంట్గా రిలీజ్ అయిన వాటిలో బాలీవుడ్లో ఈ రేంజ్ కలెక్షన్స్ ఏ సినిమాకి లేవంట. 32 కోట్లు ఫస్ట్ డేనే. అక్షయ్ కుమార్ది స్కై ల్యాబ్ సమ్మేదో మొన్న సినిమా వచ్చింది, అది 15 కోట్లు 18 కోట్లు అంతే. సో ఇప్పుడు విషయం ఏంటి, నేను చెప్పదలుచుకున్నది ఏంటిది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు, ముస్లిం పాలకులు పరిపాలించినప్పుడు మన నిజమైనటువంటి చరిత్ర ఏదైతే ఉందో, మన దేశభక్తుల చరిత్ర ఏదైతే ఉందో దానిని మరుగున పడేలా చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఎవరు మన కాంగ్రెస్ పాలకులు కూడా ఏం చేశారు, ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అదే చేశారు. నిజమైన చరిత్ర మనకు తెలియదు. ఇదిగో ఇటువంటి సినిమాల వల్ల లక్ష్మణ్ ఉఠేకర్ మరాఠా దర్శకుడు, బట్ అద్భుతంగా దానిని రచించుకొని ఇప్పుడు డైరెక్టర్గా సినిమాను మనం ముందుంచాడు. ఐఎమ్ షూర్ దేశభక్తి గల వాళ్ళే కాదు, హిస్టరీని ఇష్టపడే వాళ్ళే కాదు, ఓవరాల్గా సినిమాని ఇష్టపడే వాళ్ళు సైతం ఈ చావా సినిమా చూసి అద్భుతం అంటా ఉన్నారు. లాస్ట్ 45 మినిట్స్ అయితే ఒక రేంజింగ్ అంతే. సో వీడియో క్లోజ్ చేస్తాం. ఎక్స్ట్రాడినరీ వీళ్ళ చావా సినిమా ఉంది. చరిత్రను తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి, ఔరంగజేబు ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి మూర్ఖుడో రాష్ట్రుడు తెలుసుకోవాలని అనుకునే వారందరూ కూడా సినిమా చూడండి. ముస్లిం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సినిమా చూడండి. ఆనాడు ఉన్నటువంటి ముస్లిం పాలకులు ఎంత ఘోరంగా హిందువులను వేధించారో, మతాలు మార్చారో మీకు తెలియాలి. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలలో అత్యధికులు ఆనాడు హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా వేరే మతాలలో ఉన్నటువంటి వాళ్ళు, లేదన్నప్పుడు గిరిజనులు లైక్ ఇటువంటి వాళ్ళు. నేను మతాన్ని ఎక్కడ తక్కువ చేయట్లేదండి. అంటే మత మార్పిడులు అన్నప్పుడు మన దేశంలో ముస్లిం పాలకులు చేసినంత ఘోరాతి ఘోరంగా ఎప్పుడూ చేయలే. చస్తావా మతం మారుతావా, చస్తావా మతం మారుతావా. ఈ రతన్ టాటా వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇరాక్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకు ఏంటి అంటే సేమ్ అక్కడ కూడా అంతే, మతం మారుతారా చస్తారా. వద్దుర బాబు మతం వద్దు ఏమద్ర బాబు అని పార్సల్ మొత్తం ఇండియాకి వచ్చినారు కొంతమంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాడు. మత మార్పులు ఎక్కడికైనా ఆగాలి అండ్ నిజమైనటువంటి దేశభక్తి ఉన్నటువంటి చరిత్రని మనం తెలుసుకోవాలంటే ఈ చావా సినిమా ఖచ్చితంగా చూడండి. విక్కీ కౌశల్ మాత్రం బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి.